మరి ప్రస్తుతం రాజకీయాలన్నీ కూడా కులాల చుట్టూ తిరుగుతున్నాయి, మీరు గమనిస్తూనే ఉన్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? మీరేం కామెంట్ చేస్తారు? నేను రాజకీయాల గురించి, రాజకీయాల్లో ఉన్న కులాల గురించి నేను కామెంట్ చేయను కదండి. ఐఎమ్ డెడ్ అగెనిస్ట్ ఫర్ క్యాస్ట్ సిస్టమ్. క్యాస్ట్, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అంటేనే నాకు ఇష్టం ఉండదు. క్యాస్ట్ లెస్ మ్యారేజ్ ఉండాలన్న. ఇంటర్ క్యాస్ట్ అంటే ఆ క్యాస్ట్ నుంచి ఇంకో క్యాస్ట్ తోటితో చేసుకోవడం, దట్ షుడ్ నాట్ బి క్యాస్ట్ లెస్ ఉండాలి. ఆ రోజుల్లో మాకు కొద్దిగా మేము చదువుకునే రోజుల్లోనే చిన్న ఇట్లాంటి కొద్దిగా కులం ఏంటరా చచ్చి అని అనుకుని అవి లోపల 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 పెరిగి నేను ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నాను. మా అబ్బాయి ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నాడు. సో ఆల్మోస్ట్ ఇంకొకడు ఉన్నాడు, వాడు కూడా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నాడు. అంటే అది ఇంటర్ క్యాస్ట్ అనేది కాకుండా ఒక ఇంటర్ రిలీజియన్ కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది కదా అనే ఐడియా కూడా నాకు ఈ మధ్యకాలంలో కూడా జరుగుతుంది. అదే ఈ మధ్య అదేవి పెద్ద అవి కూడా జరుగుతున్నాయి అన్నంత స్ట్రెస్ చేసి అండర్లైన్ చేయాల్సిన పాయింట్ ఏం కాదు, జరగాలి. అవేమీ లేవండి. వీ క్రియేటెడ్ క్యాస్ట్. ఫస్ట్ యు ఆర్ ఏ హ్యూమన్ బీయింగ్, ఆఫ్టర్ దట్ యు ఆర్ సంథింగ్ ఎల్స్, ఆఫ్టర్ దట్ యు ఆర్ ఏ టీచర్, ఆఫ్టర్ దట్ యు ఆర్ ఏ యాంకర్, ఆఫ్టర్ దట్ యు ఆర్ ఏ డాక్టర్, ఆఫ్టర్ దట్ యు ఆర్ సంథింగ్ ఎల్స్. అది బేసిక్ మూలం మనం మర్చిపోతే కొంచెం ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ ఉంటాయి. నమ్మకంతోనే నేను అప్పట్లో మనం ఇలా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకొని ఒక దీనిలో ఉండాలి అనేది బహుశా 40 years బ్యాక్. ఇప్పుడు ఓటు వేసేటప్పుడు కూడా వేసే జనం కూడా క్యాస్ట్ లెక్కలు చూస్తున్నారు. అలాంటి వాళ్ళు తారసపడినప్పుడు మీరేమన్నా మీ అభిప్రాయం చెప్తారా? నేను అలాంటి వాటిలో అసలు షేర్ చేసుకోనండి, టు బి ఫ్రాంక్. నాకు అది విన్నప్పుడు కూడా ఏమో అలా ఉంటుందేమో, మనకేం తెలుసు దానిలో ఏమేమి ఉంటాయో, వాళ్ళకి ఏం లెక్కలు ఉంటాయో మనకేం తెలుస్తుందండి. ఇప్పుడు మీరున్నారు, మీకు సంబంధించినంత వరకు మీ మ్యాటర్కి మిమ్మల్ని ఏదైనా అడిగితే చెప్పేయచ్చు, మీకు ఇంట్రెస్ట్ ఉన్న మ్యాటర్ చెప్పచ్చు. ఇంట్రెస్ట్ లేని మ్యాటర్ వాళ్ళు ఏమైనా అడిగినా కూడా వీ డోంట్ పే ఇంట్రెస్ట్ ఫర్ దట్. ఏమా సినిమాలో యాక్ట్ చేస్తావు నువ్వు అన్నారు, నాకు పెద్దంత ఇంట్రెస్ట్ లేదండి అంటారు మీరు. అవునా? బట్ ఎందుకు లేదు అంటే దానికి ఉన్న రీజన్స్ ఏమో మీకు చెప్తారు. అసలు వాటి జోలికి వెళ్ళరు. ఆల్మోస్ట్ వీ డోంట్ వాంట్ దట్. ఎందుకు మనకి వై షుడ్ బి పోక్ అవర్ నోస్. నెక్స్ట్ ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మనం పోల్ మీటర్ చూస్తున్నాము. ఆల్మోస్ట్ 3 o'clock వరకు అరౌండ్ 57 అలా కనిపిస్తుంది మనకి పోల్ పర్సెంట్. ఇంకా చాలా ప్రాంతాల్లో 40s లోనే అలాగే ఉంది. ఈ పోలింగ్ పర్సెంటేజ్ 100% అని చూస్తే ఎంత బాగుంటుంది. అది ఎప్పుడైనా మనం ఆప్టిమిస్టిక్గా ఉంటాం, బాగుంటుంది, అందంగా ఉంటుంది. ప్రాక్టికల్గా ఉంటాం, దగ్గరికి వచ్చేసరికి పెసిమిస్ట్గా తయారవుతాం. 100కి 100 పాళ్ళు వస్తే ఎంత బాగుంటుందండి. ఏదైనా బాగుంటుంది. 100కి 100 పాళ్ళు ఏది రాదు అని తెలిసి కూడా 100కి 100 పాళ్ళ కోసం మనం ప్రయత్నం చేయాలి. రాదని ప్రయత్నిస్తూ మరణిస్తే అది విజయం, ప్రయత్నం విరమిస్తే అది మరణం అన్నాడు. కాబట్టి కీప్ ఆన్ డూయింగ్, డోంట్ వెయిట్ ఫర్ ది రిజల్ట్. ఎప్పటికైనా రాకపోద్దా? ఈ మాత్రమైనా భారతదేశం ఇవాళ ఈ స్థితిలో ఉంటుందని మనం ఎక్స్పెక్ట్ చేసాము 50 years బ్యాక్? లేదే. ఆ తర్వాత ఇవాళ మన ఆంధ్రులు ఉన్నారంటే బ్రహ్మాండమైన పొజిషన్స్లో ఉన్నారు. ఎక్కడ స్టేట్స్లో కానీ ఇన్ ఆల్ కంట్రీస్లో తెలుగువాడు అంటే అబ్బా ఎంత గొప్పవాళ్ళు వీళ్ళు, ఎంత బ్రెయినీ ఫెలోస్ అనుకునే స్థితి అంతకుముందు ఇది లేదు కదా. కాబట్టి స్లోలీ తవ్వుకుంటూ వెళ్తే పాతాళ గంగే పైకి వస్తుంది. మనకు మంచి భవిష్యత్తు లేకపోవడం ఏంటి? ఇవాళ 334, 430 వరకు 50% కూడా రాలేదు. ఇంకెప్పుడు వస్తుందంటే ఏమో, ఈ ఎలక్షన్స్ కాదు, నెక్స్ట్ ఎలక్షన్ ఎప్పటికప్పుడుకి డెఫినెట్గా వస్తుందనే ఆశతోటి మనం ముందుకు నడవాలి.